వెంగళరావు నగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారీ ఎత్తున రోడ్ షో జరుగుతూ ఉన్నది. ఒకవైపు జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారనేది చాలా ఆసక్తికరంగా మారుతూ ఉంది రోజు రోజుకి. ఒకవైపు సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కొంత ఎడ్జ్తోనైనా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటూ కూడా అటు సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఇంకో నేపథ్యంలో కేటీఆర్కి సంబంధించి రోడ్ షో దాదాపు మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాము. కేటీఆర్ రోడ్ షో అనగానే జనాలు కూడా భారీ ఎత్తున పోటెత్తుతూ ఉన్నారు. రోడ్ షో అనగానే వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాము. ఇంకోవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దాదాపుగా ఏదైతే ఈ ప్రచారంలో కూడా రెగ్యులర్గా పాల్గొంటా ఉన్నాడు. అంటే గతంలో ఎప్పుడు కూడా బై ఎలక్షన్లో ఇంత భారీ ఎత్తులో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేయలేదు. సో మరి ఓడిపోతామనే భయంతోనా లేకపోతే మరి ఈ విధంగా ఇంత భారీ ఎత్తున అంటే రెగ్యులర్గా ప్రచారంలో పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ సాగుతూ ఉన్నది. కాంగ్రెస్లో భయం పుట్టుకుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు. మరి చూద్దాం. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్కు సంబంధించి ఏదైతే కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. భారీ ఎత్తున జనాలు కూడా ఇప్పుడే చేరుకుంటా ఉన్నారు. ఇవాళ 7 గంటల ప్రాంతంలో కేటీఆర్ రోడ్ షో ఇక్కడ జరగబోతూ ఉంది. సో ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక పోరైతే నడుస్తూ ఉంది. కానీ ఎడ్జ్ బీఆర్ఎస్ పార్టీకి ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ సర్వేలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. సో జన నాడి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మద్దతు విధంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున జనాలు వచ్చి కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇంకోవైపు మగంటి సునీతకు సంబంధించి కొంత వివాదంలో ఇరుక్కున్నటువంటి అంశాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే మగంటి గోపినాథ్ తల్లి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాజకీయం చేస్తూ ఉన్నారు. మగంటి సునీత పైన గతంలో మంత్రులు మాట్లాడారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడిస్తున్నారంటూ కూడా అటు కొంత చర్చ అయితే సాగుతుంది. చూడాలి మరి ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి అనేది. ఖచ్చితంగా మరి నవంబర్ 11 రోజు పోలింగ్ జరగబోతూ ఉంది. నవంబర్ 14 రిజల్ట్ రాబోతూ ఉంది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఆ రోజు తెలియనుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి జనాలు కూడా ఏమంటున్నారు, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు ఎవరికి మద్దతు తెలుపుతారు, సో ఏంటి అనేది వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి కేటీఆర్ మాస్ జాతర అనాలా లేకపోతే ఏం జరుగుతూ ఉంది? జనాలు భారీ ఎత్తున తరలి వస్తారు. తెలంగాణలో తెలంగాణ సబ్బండ వర్ణాల సంబరం జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పి ఈ రకంగానైనా గతంలో కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి మోసపోయినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ద్వారా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో జూబ్లీహిల్స్ ప్రజానికం మొత్తం కంకణబద్దులై ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ తీర్పు కోసం యావత్ తెలంగాణ రాష్ట్రం ఒక దిక్యూసిగా చూస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవడం వల్ల తెలంగాణకు ఎటువంటి లాభం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రియలైజ్ అయ్యి రేవంత్ రెడ్డి కుర్చీ కదులుతుందనే ఒక భయంతో ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కేవలం ఒకే ఒక సీటు కోసం ఈరోజు కాలుకు బల్బం కట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఓడిపోతామనేటువంటి ఒక భయంతో ప్రెస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ఈరోజు ఇక్కడికి వచ్చి పథకాలు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు రద్దు చేస్తామని చెప్పేసి బాహాటంగా ప్రకటిస్తున్నాడంటే రేవంత్ రెడ్డి షెడ్డి దడుస్తుందనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రచారంలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఆ విధంగా మాట్లాడడం, చెత్త ఉన్నది చెత్త ఇక్కడ ఉన్నది చెత్త మంత్రిగా అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఎస్, గతంలో కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఎన్నో రకాల ఐటీ కంపెనీలు ఇక్కడ తీసివేసినాయి. 20,000 ఉన్నటువంటి ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఈరోజు 2 లక్షల జీతం ఎత్తినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఐటీ కంపెనీలన్నీ తరలిపోయినాయి. ఈరోజు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు ముందుపరచలేదు. ఎక్కడ కూడా హైదరాబాద్ను అభివృద్ధి పరచలేదు. కేవలం హైడ్రా పేరిట పేదల ఇల్లు కూల్చి ఈరోజు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతూ ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈరోజు కేటీఆర్ గారిని మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మినట్టే. గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి మెజారిటీ సీట్లు మొత్తం ఒక్క సీటు తగ్గకుండా పూర్తిగా హైదరాబాద్ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపున మెజారిటీ సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం. బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు బంద్ అయిపోతే, రేషన్ బియ్యం బంద్ అయిపోతే, ఫ్రీ బస్ బంద్ అవుతుందని ముఖ్యమంత్రి హోదాలని చెప్తున్నారు. అంటే దీని వెనకాల ఏమర్థం చేస్తుంది? మేము మీ మిర్రర్ టీవీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిపిస్తే 4,000 కోట్ల అభివృద్ధి చేసిన అన్నారు. ఇలా కంటోన్మెంట్ మీరు ఎక్కడ పోయి చూసినా
మురుగు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, నీటి వ్యవస్థ కరెక్ట్ లేదు, ఈరోజు రోడ్ల వ్యవస్థ కరెక్ట్ లేదు, రవాణా వ్యవస్థ కరెక్ట్ లేదు. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు మళ్ళొకసారి మోసం చేస్తున్నటువంటి జూబ్లీస్ ప్రజలు గమనించారు. ఖచ్చితంగా జూబ్లీస్ ప్రజానిక మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపునే ఉంటామని చెప్పేసి, ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేసే పరిస్థితి లేదు. ఇంకోటి ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా ఒక నిర్దిష్ట స్థితిలో నడిపించేటువంటి శక్తి రేవంత్ రెడ్డికి లేదనేటువంటి మాట సుస్పష్టంగా ఇక్కడ ప్రజానికం తెలిసా ఉంది. ఖచ్చితంగా తమ ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ బొందబెట్టి ఈరోజు బీఆర్ఎస్ జెండా ఎగిరేసే దిశగా బీఆర్ఎస్ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు మొత్తం మధ్యతరగతి హయ్యర్ క్లాస్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపున ఉన్నారు. మేము ఏ గల్లీకి పోయినా కూడా బీఆర్ఎస్కే మా ఓటు, మాగంటి గోపన్నకే మా ఓటు అనేటువంటి మాట సుస్పష్టంగా బల్లగుద్ది చెప్తా ఉన్నారు. కానీ కేవలం కొంతమంది రౌడీ మూకల భయంతో అంతర్గతంగా బయటకు రానప్పటికీ ఓటింగ్ ద్వారా మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం. ఇలా మాగంటి కుటుంబానికి అండగా ఉంటాం. మాగంటి ఒకప్పుడు మా కుటుంబాలకు అండగా ఉన్నాడు, ఈరోజు మాగంటి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అంటే గతంలో కూడా మంత్రులు మాగంటి సునీత పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు, తను ఏడుస్తూ ఉంటే. ఇప్పుడు కూడా ఒక వివాదం జరుగుతూ ఉన్నది. వాళ్ళ మాగంటి గోపినాథ్ తల్లి కావచ్చు కొన్ని వ్యాఖ్యలు చేస్తాం కేటీఆర్ మీద. ఎట్లా చూస్తారు? కేవలం ఓడిపోతామనేటువంటి ఒక భయంతో ఆడకూతురైనటువంటి ఒక ఆడపిల్ల మీద అబండాలు వేసి ఆమెను కన్నీటి పర్యంతరం చేస్తున్నారు. ఈరోజు భర్త ఎట్టిపోయినటువంటి బాధలో మాగంటి సునీత గారు ఉంటే ఈరోజు ఆ కుటుంబానికి అండగరిల్సినటువంటి వీరు అక్రమ కుట్రలతోని ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు సునీత ఓటమికి వాళ్ళు కుట్రలు అంతా ఉన్నారు. కానీ జూబ్లీస్ ప్రజలు ఆమె కుటుంబానికి, సునీత కుటుంబానికి అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం. అది మా ఓటు ద్వారా నవంబర్ 11న కారు గుర్తుకు ఓటు వేసి మేము బీఆర్ఎస్ పార్టీని బలపేతాం, మా ఓటు ద్వారా చెప్తామని చెప్తా ఉన్నాం.